పరిశుద్ధపరచువానికిని పరిశుద్ధపరచబడు వారికిని ఒకటే మూలం. అర్థమైందనుకుంటా. పరిశుద్ధపరచువారెవరు, పరిశుద్ధపరచబడువారెవరు? అర్థమైందా? పరిశుద్ధపరచువారు దేవుడైతే పరిశుద్ధపరచబడువారు మనం. అలాగా వీరిరువురికి దేవుని న్యాయము ఒక్కటేలా ఉందట. అదేంటో కొద్దిగా మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం త్వరగా ధ్యానం చేసుకుందాం. అదే 14 నుండి మనము చదువుకున్నట్లయితే 17 వరకు మరి చదువుదాం. 14వ వచనం చదువు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. 17 చదువు నాన్న. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలోనూ ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధపరచబడే వారికి పరిశుద్ధపరచువానికి ఒకటే మూలమని వ్రాయబడి ఉంది. మనము చదువుకున్నాం. అనగా ప్రభువైన యేసు క్రీస్తు తన రక్తమును కారిస్తే ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపము నుండి మనకు పరిశుద్ధత కలుగుతుంది, విడుదల కలుగుతుంది. 1 యోహాను పత్రిక 1:7లో ఆ మాట వ్రాయబడి ఉంది, 9లో ఆ మాట వ్రాయబడి ఉంది. పరిచేదేమో ఆయన, పరచబడే వారం మనం. ఒకటే మూలాన్ని దేవుడు నియమించాడు. ఆ దేవుని న్యాయం అలా ఉంది. ఆ మూలమేంటో మనము గ్రహిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఆయనను దేవదూతల స్వభావము ధరించుకొనక రక్త మాంసములు గలవాడై భూమి మీదకి రావడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అలాగే యాజకత్వం చేయడంలో సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవసరము లేదు, కానీ ఆయనకు అది ఏమనాలి, అది ఆయన రావాలని అది రూల్ ఏమీ లేదు, కానీ కావలసి వచ్చిందంటే పరిస్థితులు ఆ విధంగా ఉన్నందున తన్ను తాను ఆ విధంగా తను అప్పగించుకున్నాడు అని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే రోమా 8:4లో ఉంటుంది, శరీరమందు శిక్ష విధించబడాలి గనక ఆయన శరీరం దాల్చాల్సి వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవదూతల స్వభావమును ధరించుకొనక సహోదరులు మన స్వభావమును రక్త మాంసములు కలిగిన వాడుగా ఆయన రావలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాలివాడాయను అన్న 14-15 వచనాలు మనం ఇప్పుడు చదువుకున్నాం. అలాగే సహోదరుల వంటి వాడు కూడా ఆయన కావలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వరకు ఏం చెబుతుందంటే, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చాలండి. ఆయన దేవుని స్వభావం కలిగి ఉండి దేవునితో సమానంగా ఉండే భాగ్యమును కూడా పక్కకు పెట్టి ఆయన తన్ను తాను రిక్తుడిగా చేసుకుని భూమి మీదకి రావలసి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాసుడిగా వచ్చాడు, రిక్తుడిగా వచ్చాడు. దేవుని మహిమను, దేవుని విధానాన్ని, దేవుని స్వభావాన్ని అన్నీ కూడా, ఆ మహిమను కూడా ఒక్కసారి పక్కకు పెట్టి సామాన్యుడిగా భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు?
ఈ సామాన్యులమైన రక్త మాంసములు కలిగిన వారముగా నశించిపోతూ శిక్ష విధింపబడడానికి, శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్న మన కొరకు మన వంటి వాడు కావలసి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని మనము యెషయా గ్రంథం 53 మీరు తర్వాత ధ్యానించండి. అక్కడ రాయబడింది ఏమిటంటే, అన్నిట ఆయన మనలాగే, ఆయన ఎవరు దోషి అయితే ఎవరు ఏ శిక్షను అనుభవిస్తారో అన్నీ ఆయన అనుభవించారు. అక్కడ వివరంగా రాశాడు దేవుడు కదా. కాబట్టి ఒక మానవుడు పాపము నుండి, శాపము నుండి మానవ జాతి విడిపించబడాలంటే ఒక ప్రక్రియ జరగాలి, ఒక శిక్ష కార్యము జరగాలి. ఆ శిక్షను పొందువాడు ఒకరు కావాలి. అంటే మనమే పొందాలి న్యాయం అయితే, కానీ మనకు బదులు ఒకరు కావాలి. ఎవరున్నారు? పరిశుద్ధపరచబడాలంటే పరిశుద్ధుడే కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎప్పుడు సువార్త ప్రకటించినప్పుడు, ఎవరికైనా వ్యక్తిగతంగా చెప్పినప్పుడు, దేవుడు అంటారు మళ్ళీ చావడానికి ఎందుకు వచ్చాడండి, ఎందుకు చచ్చిపోవాలని అంటాడు, అడుగుతారు. అంటే రక్తమే ప్రాణం. ప్రాణం పోతున్న వాడికి మళ్ళీ బతికించాలంటే రక్తం ఎక్కించాలి. ఆ రక్తము మన పెరట్లో ఉన్న ఒక మేకనో గొర్రెనో కోసి ఎక్కితే కుదరదు. ఎవరికన్నా యాక్సిడెంట్ అయి చచ్చిపోతుంటే ఎక్కిస్తారా? ఎందుకండి, ఎక్కియొచ్చుగా, మంచి గొర్రెపిల్ల ఉందిగా, ఎక్కించాలి. ఎందుకంటే కుదరదు. మానవుడికి మానవ రక్తమే కావాలి. అది కూడా పరిశుద్ధమైనది, మంచిది, పవిత్రమైనది కావాలి. అందుకనే ప్రాణం పోతున్న మనలను మరలా బ్రతికించాలంటే, ప్రాణం పొయ్యాలంటే రక్తమే అవసరం గనక ఈ మానవులందరి పాప పరిహారార్థం పరిశుద్ధుడైన ఆయన రక్తం చిందించవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకొరకు ఆయన తన్ను తాను తగ్గించుకొని దేవునితో కూడా ఉండే భాగ్యాన్ని వదిలిపెట్టుకొని, ఆ సమాన అనుభవాన్ని వదిలిపెట్టి, ఆ యొక్క ఉన్నతమైన స్థానాన్ని వదిలిపెట్టి తన్ను తాను రిక్తుడిగా చేసుకొని భూమి మీదకి దాసుడుగా వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దీనిని దేవుని న్యాయం అనొచ్చు మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనలను బ్రతికించడానికి తన కుమారుణ్ణి మనలాగా పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 10:4 అంటాడు, నీవు లోకములోనికి రాకముందు 5వ వచనములో నీవు నాకొక శరీరమును అమర్చితివి అన్నాడు. మానవులు గర్భస్థ పిండముగా ఎదిగినట్లుగా ప్రభు ఎదగలే. గుర్తుపెట్టుకోవాలి. మీరు బైబిల్ బాగా చదవాలి. అవతలి వాడికి మీరు సరి అయిన సమాధానం ఇవ్వగలగాలి. దేవునికి స్తోత్రం. ఆల్రెడీ ఆయన దేవాతి దేవుడు శరీరమును అమర్చి యేసుక్రీస్తు అనే పేరు మీద భూమి మీదకి రావడానికి ఆమె గర్భంలో ప్రవేశింపజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆల్రెడీ శరీరం ధరించుకొని గర్భంలోకి వచ్చాడు, కానీ అక్కడ తయారవ్వలే. అది గుర్తుపెట్టుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5వ వచనం అదే చెప్తుంది. హెబ్రీ 10:5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. చాలండి. శరీరమును అమర్చాడు. ఆ శరీరము గర్భంలో ప్రవేశించేలాగా పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకుని ప్రవేశించింది, భూమి మీదకి వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మనలను పరిశుద్ధుడిగా చేయడానికి పరిశుద్ధుడైన దేవుణ్ణి పాపిగా, పాప శరీరాకారంగా భూమి మీదకి పంపించిన దేవుని బట్టి ఆయనకు మహిమ కలుగునగాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే పరిశుద్ధ పరచువానికి, పరిశుద్ధ పరచబడు వారికి ఒకటే మూలం చేశాడు ఆయన. నన్ను ప్రేమిస్తున్నాడు గనక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఒక్క ముక్కలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనబడుతున్న గుట్టలు మెటలు కాదు లోకం అంటే. ఓకే, నదులు ఎడారులు కాదు లోకం అంటే. మనుషులంటే
మట్టి అంటే ఏంటి? మీకు అన్ని పద్యాలు వచ్చుగా. దేశం అంటే ఎస్, లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే లోకమంతటిని ప్రేమించాడు కనుక తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు భూమి మీదకి పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుమారుడుగా ఆయన దిగి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనల్ని రక్షించడానికి, మనలను ఉద్ధరించడానికి, తనతో సమానమైన అనుభవం మనకు కలిగించడానికి మన స్థాయికి దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్కసారి ఏడుస్తున్న పిల్లోన్ని ఉంచాలంటే వాళ్ళలాగా ఎగరాలి, వాళ్ళలాగా గంతులేయాలి, వాళ్ళలాగా, అవునా కాదా? ఆడాలా వద్దా? అప్పుడు కానీ వాడు ఊరుకోడు. అందుకనే ఆయన కూడా మన రూపు, మన శరీరం, రక్త మాంసములు కలిగిన శరీరం దాల్చకపోతే మనకు రక్షణ రాదు అని ఆయనకు తెలుసు కనుక ఆయన అలాగ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే పరిశుద్ధపరచువాడు, ఆయనే సమస్తము చేయువాడు. పరిశుద్ధ పరచబడవలసిన మన కొరకు మన స్థాయికి దిగి భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రపంచమంతా లెండేసి చేసుకుంటూ ఉన్నారు. ఈ విషయాన్ని మన మనస్సున పెట్టి మా తోటి వారికి ప్రకటించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమేం చేశాడు దిగి వచ్చిన తర్వాత వాక్యములు మనకు తెలుసు. త్వరగా ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13 నుండి 15 వరకు మనము చదివితే ఆయన యోర్దాను దగ్గరికి చదువునాను. అందుకు ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహానును, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. గాని యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. చాలండి. యోర్దాను దగ్గర యోహాను బ్యాప్టిజం ఇస్తూ ఉండగా యోర్దాను చేత బ్యాప్టిజం పొందడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చారు. యోహాను నివారింప చూచాడు, కానీ దేవుడు ఏం చెప్పాడు? నీతి యావత్తు ఇలా జరగవలసి ఉంది గనక నేనే మాదిరి గనక ముందు నాకు ఇవ్వమని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పాపి కాదు, పాపి అయ్యాడు, కావలసి వచ్చింది. అలాగే ఆయనకు బ్యాప్టిజం అవసరము, కానీ మన కోసం మాదిరిగా ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే నీళ్ళలో నుండి బయటికి రాగానే 17వ వచనంలో పరిశుద్ధాత్మ, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చును. చాలండి. వెంటనే పావురాకారములు పరిశుద్ధాత్ముడు ఆయన మీదికి వచ్చింది. ఆకాశము నుండి ఒక స్వరం విన్నాడు. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే శరీరము దాల్చి భూమి మీదకి వచ్చిన ఆయన, ఒక్కటొక్కటిగా తన్ను తాను తగ్గించుకొని వచ్చిన ఆయన భూమి మీద మనకు మాదిరిగా ఒక్కొక్క ప్రక్రియ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే బ్యాప్టిజం అనగానే ఒకసారి మునిగితే అయిపోతుంది అన్నది కాదనేది రోమా 6:4 నుండి 6 వరకు మనకు వ్రాయబడి ఉంది. ఏమని? బ్యాప్టిజం అంటే మరణములోనికి వెళ్ళడం, మరలా పునరుద్ధానం ద్వారా బయటికి రావడం అని రాయబడి ఉంది. అంటే యేసయ్య మరణ పునరుద్ధానం వాటికి సాదృశ్యంగా మనం బ్యాప్టిజం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆచర్యను చూపించడానికి దేవుడు కూడా బ్యాప్టిజం తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే పాపముల విషయమై పాతి పెట్టబడడం, నీతి విషయమై మరలా పునరుద్ధానుడిగా లేపబడ్డం అనే ప్రక్రియ మన బ్యాప్టిజంలో కనబడాలని అది ఆయన చేశాడు. నీతి యావత్తు ఇలాగే జరగాలని శాసించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా బ్యాప్టిజం అని మనం అనుకోవద్దు అన్న సత్యం ఖచ్చితంగా, ఖండితంగా దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. బ్యాప్టిజం ఎన్ని ఉన్నాయండి? ఏమంటే ఏమవుతుందో అన్నట్టు చూస్తున్నారు. ఎన్ని ఉన్నాయి? 3. దేవా క్షమించు తండ్రి. నో బిట, ఒక్కటే బ్యాప్టిజం.
ఏ విషయమై అంటున్నావా? ఇంకో బాప్టిజం ఏంటి? నీటి బాప్టిజం, అగ్ని బాప్టిజం. మరి ఇంకోటి మూడోది ఏంటి? అగ్ని బాప్టిజం అది బిడ్డ. పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బ్యాప్టిజం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది, పరిశుద్ధాత్మ అగ్ని ఉంటుంది. అంటే శక్తిమంతులముగా అగ్ని ఏం చేస్తుందంటే ప్రతి చెత్తను కాల్చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అది విషయం. నీ దగ్గరికి వచ్చిన చెడును కూడా కాల్చివేయగలిగిన పవర్ నీలో ఉంచుతుంది. అది సంగతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడు కాదు, ఒకే బ్యాప్టిజం. దేవుడు అన్నాడు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించ. ఇవి రెండు కలిస్తే ఒకటే. అంటే ఆత్మకార్యం అంతరంగములో జరిగితే, నా అంతరంగములో ఆత్మకార్యం జరిగింది అనడానికి రుజువుగా నీటి బ్యాప్టిజం తీసుకొని చూపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత అగ్ని బ్యాప్టిజం, అదే పరిశుద్ధాత్మ బ్యాప్టిజం మనకు పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బ్యాప్టిజం అనే పదానికి ముంచుట అని అర్థం. అంటే ఏం కనబడకుండా మునిగేదే బ్యాప్టిజం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే దేవుని మరణ పునరుద్ధానములను సాదృశ్యపరిచేదిగా మన బ్యాప్టిజం ఉండాలి. ఆయన మరణించి పాతి పెట్టబడ్డాడు, మూడవ రోజున తిరిగి లేచాడు. అలాగే పాపముల విషయమై మనము కూడా మరణించినట్లే పూర్తిగా ముంచబడి తిరిగి లేపబడ్డం. ఆయన మరణాన్ని పునరుద్ధానాన్ని సాదృశ్యపరిచే బ్యాప్టిజం మనం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చేశాడు? మన కొరకే. శరీరం ఎందుకు దాల్చాడు? మన కొరకే. రక్త మాంసములు పాలివాడు ఎందుకు అయ్యాడు? మన కొరకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుంపులో అనకుండా ఎవరికి వాళ్ళు నా కొరకే అంటే మీరంత ధన్యులు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే 4వ అధ్యాయములో ఈయన నా ప్రియ కుమారుడని ఎప్పుడైతే ఆకాశముడి స్వరం వినబడింది. ఎన్ని సంవత్సరాలకు దేవుడు బ్యాప్టిజం తీసుకున్నాడు? ఎస్, గుడ్ బిడ్డ. ఎవరు? వెరీ గుడ్. 30 సంవత్సరాలకు ఆయన సేవ ప్రారంభించింది. 30 సంవత్సరాలకు, 30 సంవత్సరాలకే ఆయన ముందు బ్యాప్టిజం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీ 5:7 చదవండి. స్పీడ్. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన శరీరధారి అయి 30 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు కదండి. ఆ పుట్టినప్పటి నుండి ఆయన శరీరంతో ఉన్నంత కాలము ఎలా చేశాడంట? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు చేసి భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అర్పణ బలిపీఠం మీద పెడితే అంగీకరించబడాలి. అంగీకరించబడకపోతే అది దేవునికి ప్రీతికరమైనది కాదు, మనకు దీవెనలు రావు. కాబట్టి ఆయనే అంగీకరించబడితే, ఆయన జీవితమే అంగీకరించబడితే, అంగీకరించబడడానికి కావలసిన ప్రక్రియ ఆయన చేస్తే, ఆయన పరిశుద్ధపరచడానికి మూలమైన వాడు. పరిశుద్ధపరచబడవాళ్ళు మనము ఎలా ఉండాలి ఒక్కొక్కటి దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని ప్రేమించాడు, మన శరీరం దాల్చుకొని మనలాగే భూమి మీదకి వచ్చాడు. రక్తమాంసములు పాలివాడయ్యాడు. సహోదరుడికి ఒకళ్ళు కావలసి వచ్చింది, వచ్చాడు. ఏం చేశాడు అంటే బ్యాప్టిజం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రక్రియ జరగక ముందుకే ఆయన ఒక చక్కని సాక్ష్యం పొందుకోవడానికి, అంగీకరించబడడానికి శరీరంతో ఉన్నన్ని రోజులు కూడా మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు చేసి భయభక్తులు కలిగి ఉన్నందున. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పెద్దోళ్ళు ఊరికే బ్యాప్టిజం తీసుకో అంటారు కనుక తీసేసుకుంటే పని అయిపోదు. కుదరదండి, పని అయిపోదు. ఓకేనా? ఎన్నోసార్లు
దైవజనులు చెప్పారు, నేను కూడా చెప్పాను. సరి అయిన విధానం, సరి అయిన ప్రక్రియ, సరి అయినటువంటి అంతరంగములో క్రియ జరగకుండా ఒకవేళ బ్యాప్టిజం తీసుకుంటే ఏమవుతుంది? అంతకుముందుకు పొడిపాపి, ఇప్పుడు తడిపాపి, ఏం తేడా ఉండదు. అంతరంగములో ఒక నూతన ప్రక్రియ జరిగి పూర్తిగా మారు మనసు వస్తే ఆ యొక్క బ్యాప్టిజం తీసుకోవాలి. అంతేనా కాదా? ఒక ఆయన అడుగుండి బ్యాప్టిజం అయితే తీసుకుంది కానీ మరి మార్పు వచ్చిందో లేదో నాకు తెలియదు అంటాడు. ఇదేం తింటాను? కుదరదు కదా. ముందే మార్పు రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన బ్యాప్టిజానికి ముందు శరీరం దారి అయిన దినములో ఆయన అంగీకరింపబడి ఆ దేవదేవుని ముద్రను పొందేలాగా ఆయన బ్రతికాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 30 ఏళ్లకు ఇంకా పైబడి కూడా అందరూ యవనస్తులే కదా. యవనస్తులైన ప్రతి బిడ్డ కూడా పుట్టినప్పటి నుండి ఆయననే మాదిరిగా పెట్టుకొని శరీరధారైన దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు చేసి భయము భక్తి కలిగి ఉన్నందరినీ ఆయన అంగీకరించబడినట్లుగా మనమందరము అదే పద్ధతిలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆయన చేత అంగీకరించబడడానికే మనం భక్తిని కొనసాగించాలి, చేయాలి. దేవునికి మహిమ కలుగనగాక. నీకు సాటిస్ఫై అయితే కుదరదు. ఇంకెవరో శభాషని నీ వెన్ను మీద తడితే కుదరదు. ఆయన చెప్పాలి. దేవునికి మహిమ కలుగనగాక. అందుకే బ్యాప్టిజం తీసుకోగానే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. పరిపూర్ణమైన మార్పులోకి మనం ఎప్పుడు వస్తామో మనము కూడా చెప్పే ప్రతి మాటకు దేవుడు ముద్రేస్తాడు. నీ మాట కూడా అనేకులు వింటారు. హల్లెలూయా. నీ ఇంటి వారు వింటారు, నీ ఫ్రెండ్స్ వింటారు, నీ బంధువులు వింటారు. దేవునికి మహిమ కలుగునగాక. అదేదో మనకు ముందు రావాలి. ఆ పరిపూర్ణతలోకి మనము రావాలని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఆయన అలాగా మాదిరిగా చేసి చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి దాదాపుగా మరి 11 వచనాలు మనము చదివితే ఆయన ఉపవాసం ఉన్నాడట. బ్యాప్టిజం తీసుకున్నాడు, అభిషేకించబడ్డాడు, ఉపవాస ప్రార్థనలు చేశాడు. ఎన్ని రోజులండి? 40 days కదా. ఈ 40 దినములు ఉపవాస ప్రార్థన కూడా మనకు మాదిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఉండమని నేనేం చెప్పట్లేదు. ఒకవేళ చేయాల్సి వస్తే అది దేవుడు మనకిచ్చిన మాదిరి తప్ప మరొకటి కాదు. చెయ్యాలనుకుంటే సేవలు అడుగుపెట్టేవాళ్ళు, సేవా సంబంధులు, అలాగే ఇంకా ఏదైనా ఒక ప్రత్యేకమైన విషయమై ప్రార్థించాలనుకున్న వాళ్ళు తప్పకుండా ప్రార్థించవచ్చు. బ్యాప్టిజమే లేకుండా, రక్షణే లేకుండా, కడగబడకుండా, పరిశుద్ధులం అవ్వకుండా, ఏ ప్రక్రియ జరగకుండా, దేవుని చేత అంగీకరింప ముద్ర లేకుండా ఎన్ని రోజులు ఉపవాసం అనే వేస్ట్. అవునా కాదా? అసలు నీ మనవి ఆయన వినాలి కదా, ఆయన జవాబు రావాలి కదా. కనుక దేవుడు పాపుల మనవి వినడని మనం ఎరుగుదుము అంటాడు గుడ్డివాడు. అవునా కాదా? ఎవడైనను దేవచిత్త ప్రకారంగా, దైవ చిత్త ప్రకారంగా చేస్తే వాడి మనవిని ఆయన వింటాడని మనకు గుడ్డివాడి యొక్క సాదృశ్యంలో అదొక స్టోరీ, ఆ ఉపమానములో వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 9వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి. ఓకేనా?